నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మొదలైన మళ్ళీ మావోయిస్ట్ కదలికలు గడ్చిరోలి బంద్కు పిలుపునిచ్చినట్టు కూడా పోస్టర్లు వెలువడతా ఉన్నాయి. మొత్తం ఆ గడ్చిరోలి ప్రాంతం అంతా కూడా భయాందోళనకు గురవుతా ఉన్నాయి. గడ్చిరోలి ఏదైతే జిల్లా ఉన్నటువంటి భమ్రాగఢ్లో మావోయిస్టుల పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతా ఉన్నాయి. అయితే వాస్తవానికి కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతం అంతా కూడా, ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా మళ్ళీ మావోయిస్టుల కదలికలు వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. మావోయిస్ట్ పోస్టర్లు వెలువడతా ఉన్నాయి. సో ఆ పోస్టర్లు ఎవరైతే బామరాగఢ్కి సంబంధించినటువంటి వారిది పరిధిలో ఉన్నటువంటి వారి తాలూకు అయినటువంటి వారందరూ కూడా ఆ రహదారుల మీద ఆ పోస్టర్లు వేశారని కూడా తెలుస్తూ ఉంది. ఆ ప్రత్యక్షమైనట్టు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే స్థానిక ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ హక్కుల పరిరక్షణకై పలు స్థానిక సమస్యలకు నిరసనగా మావోయిస్టుల ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ ఈ పోస్టర్ను విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 30 వరకు గడ్చిరోలి జిల్లా ఆ జిల్లా మొత్తం కూడా బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ప్రజలకు, వ్యాపారులకు అందరికీ కూడా వారు తెలియజేశారు. అదేవిధంగా అత్యవసర సేవలు మినహా రవాణాకు సంబంధించినటువంటి కూడా అన్ని బంద్ చేశారు. అదేవిధంగా వ్యాపార సముదాయాలన్నీ కూడా మూసేయాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అయితే భద్రతా దళాలు కూడా పెద్ద ఎత్తున అలర్ట్ అయినటువంటి పరిస్థితి, మళ్ళీ కూంబింగ్ ప్రారంభించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మావోయిస్టులు ఎప్పుడైతే బంద్కు పిలుపునిచ్చారో అప్పుడే C-60 కమాండో దళాలు తక్షణమే రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి దాడులకు తావు లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడేటువంటి విధంగా కూడా అదనపు భద్రతా బలగాలన్నీ రావడం జరిగింది. బామ్రాగఢ్, ఏటపల్లి, అహేరి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలన్నీ కూడా విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నాయి. అయితే బంద్కు సంబంధించి ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా పోలీసులు అదుపులో ఉందంటూ కూడా పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవంగా ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ మొదలుపెట్టారో, కగార్ మొదలైన తర్వాత కూడా దానికి సంబంధించిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వరుసగా ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా వచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితి. లొంగిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాలన్నీ కూడా మా దగ్గర మావోయిస్టులు లేరు, మావోయిస్టులు అందరూ కూడా మొత్తం తుడుచుకుపెట్టిపోయారు. అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఎవరైతే అడవిలో ఉన్నారో వాళ్ళందరూ, ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి రావాలని పిలుపునిచ్చారు వివిధ రాష్ట్రాల డీజీపీలు, మిగతా పోలీసులు. సో చాలామంది వారి మాటలు నమ్మి బయటికి వచ్చారు. సో బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారు. సో ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉందనుకున్నటువంటి మహారాష్ట్ర గడ్చిరోలిలో ఈ పోస్టర్లు వెలువెత్తడం కలకలం రేపుతా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి మావోయిస్టుల వైపు నిలబడతారా, పోలీసుల వైపు నిలబడతారా అంటే, ప్రజలు ఏజెన్సీ ప్రాంత ప్రజలు కాబట్టి కొద్దిగా మావోయిస్టుల సైడ్ పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ పోలీసులు ఎవరు కూడా ఈ బంద్కు సహకరించకూడదు, ఎవరు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. సో మొత్తానికి మేము ఉన్నామంటూ కూడా C-60 కమాండో దళాలన్నీ కూడా అక్కడ దిగినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో గడ్చిరోలి దగ్గర కావచ్చు, మహారాష్ట్ర ప్రాంతం ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉందో ఆ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కొద్దిగా ఇప్పుడు ఈ మావోయిస్టులు వర్సెస్ పోలీసులు అనే విధంగా నడుస్తూ ఉంది. సో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఈ C-60 కమాండోలు దాదాపు 3-4 విభాగాలుగా విడిపోయి అడవిని మొత్తం కూంబింగ్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా ఉన్నారా, ఉంటే వచ్చి లొంగిపోండి. కానీ బంద్కు సహకరించడం కావచ్చు, ఈ బంద్కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటికి రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రజలకు పోలీసులు వాళ్ళు హామీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మావోయిస్టులు లేరని చెప్పినటువంటి మహారాష్ట్రలో మళ్ళీ మావోయిస్టులు ఉన్నారంటూ బయటికి రావడం కూడా తీవ్ర కలకలం రేపుతా ఉంది. కాబట్టి చూద్దాం మరి 30వ తారీఖున వచ్చేటువంటి ఏదైతే బంద్ ఉందో ఈ బంద్కు సంబంధించినటువంటి పిలుపుకి వారు సహకరిస్తారా, సో బంద్కు సంబంధించినటువంటి అంశంలో మరి ప్రజలు సహకరించి మావోయిస్టుల వైపు నిలబడతారు. ఏదైతే ఈ జల్ జంగల్ జమీన్ అనే అంశం మీద వాటి పరిరక్షణకై ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి దానికి నిరసనగా, వారు చేస్తున్నటువంటి దానికి నిరసనగా మేము బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. సో అందరూ సహకరించాలంటూ మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి ఈ కామెంట్స్కి మరి ప్రజలు సహకరిస్తారా, మరి గడ్చిరోలి ప్రాంతంలో వస్తున్నటువంటి ఏదైతే ఈ వివాదాలు ఉన్నాయో, ఈ మాటలు ఉన్నాయో, ఈ పోస్టర్లు ఉన్నాయో, సో వీటికి సంబంధించి మరి మావోయిస్ట్ పార్టీ నుంచి మరో లేఖ ఏమైనా విడుదల కాబోతుందా అన్నది కూడా వేచి చూద్దాం.